హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి మంచి హెల్దీ రెసిపీతో వచ్చానండి. కీరా దోసకాయ పచ్చడి. కీరా దోసకాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఎవరైనా కీరా దోసకాయ తినని వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టండి, అస్సలు గుర్తుపట్టకుండా తినేస్తారు. కీరా దోసకాయ పచ్చడి తయారీ విధానం చూసేద్దామా? ముందుగా పచ్చడి తయారు చేసుకోవడానికి ఒక కీరా దోసకాయని తీసుకున్నానండి. ఆ తర్వాత ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా దానిపైన ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేసుకోవాలి. ఈ విధంగా దోసకాయ పొట్టు మొత్తాన్ని తీసేసిన తర్వాత ఒకసారి కడిగి తీసుకోండి. ఆ తర్వాత నేను చూపిస్తున్న విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పచ్చడి వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడిని రైస్లోకి కానీ, చపాతీల్లోకి కానీ, దోశలోకి కానీ తీసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర. పల్లీలు నువ్వులని వేయించి తీసుకున్నానండి. వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గంజు పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 7-8 గ్రీన్ చిల్లీస్ని వేసేసుకొని బాగా వేగనివ్వండి. ఆయిల్లో పచ్చిమిర్చిని బాగా వేపితేనే పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ విధంగా పచ్చిమిర్చిని వేపిన తర్వాత ఇందాక మన మిక్సీ జార్లోకి వేసేసుకోండి. మిక్సీ జార్లోకి పచ్చిమిర్చిని వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కీరా దోసకాయ ముక్కలని వేసేసుకోవాలి. ఈ విధంగా దోసకాయ ముక్కలని వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఆ తర్వాత ఒక చిటికెడంతా పసుపుని వేసేసుకోండి. నేను పసుపు వచ్చేసి ఆప్షనల్ అండి, జస్ట్ కలర్ కోసం వేసేస్తున్నాను. ఈ విధంగా పసుపుని యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టి సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. మధ్యలో కలుపుతూ ఉండండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ విధంగా మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఈ విధంగా ఉడికించుకోవాలండి కీరా దోసకాయ ముక్కలని. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికించిన తర్వాత చల్లారిపోయాక ఇందాక మన మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి దోసకాయ ముక్కలని మొత్తం అన్ని యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోండి. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మన కీరా దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. చాలా టేస్టీగా ఉంటుందండి. దోసకాయ పచ్చడి అంటే పిల్లలు అస్సలు నమ్మరు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే సమ్మర్ కదండి, ఈ విధంగా కీరా దోసకాయని పిల్లలకి ఎలా అయినా చేసి పెట్టేసేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.